రాజకీయ నాయకులు పవర్ను ఎంజాయ్ చేసినట్టుగా ఓటమిని ఒక పట్టాన యాక్సెప్ట్ చేయరు. అధికారానికి ఉన్న బలం అలాంటిది. పవర్లో ఉన్నప్పుడు సిక్కోలు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత రాజకీయాలను శాసించారు. పవర్ పోగానే పొలిటికల్ అజ్ఞాతవాసిగా మారిపోయారు. కేడర్కు ముఖం చాటేశారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మాజీ మంత్రి ప్రస్తుతం పార్టీ పెద్దలకు కూడా అందుబాటులోకి రావడం లేదట. సాక్షాత్తు అధినేత ఆహ్వానించిన తాడేపల్లి ప్యాలెస్ మీటింగ్కు డొమ్మా కొట్టారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన వ్యవహార శైలిపై జిల్లా పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? అవినీతి మకిలి అంటిన మాజీ మంత్రి పాలిటిక్స్కు గుడ్ బై చెప్పే ప్లాన్లో ఉన్నారా? సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుల్లో కనిపించే రాజసం పవర్ పోయిన తర్వాత ఉండదు. అయితే జయాపజయాలను సమానంగా భావించే నేతలు మాత్రం వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. గెలుపు ఓటములను పక్కన పెట్టి ప్రజలతో మమేకమవటం పాతతరం నేతల ప్రత్యేకత. కానీ వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన కొంతమంది లీడర్లు ప్రస్తుతం క్యాడర్కు ముఖం చాటేస్తున్నారు. ప్రజలకు దూరంగా రహస్య జీవితాలను గడుపుతున్నారు. ఫ్యాన్ పార్టీ సీనియర్ నేతలు సైతం ప్రస్తుతం ఇదే పంతా అనుసరిస్తున్నారు. మళ్లీ తమదే అధికారమని పగటి కలలు కన్న నాయకులు ప్రస్తుతం ఏమి చేయాలో తెలియక రాజకీయ సన్యాసం తీసుకుందామన్న ప్లాన్లో ఉన్నారట. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపు 4 దశాబ్దాల నుంచి పొలిటికల్ ఇండస్ట్రీలో కొనసాగారు. కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగారు. హస్తం పార్టీ ప్రభుత్వాల్లో యువజన సర్వీసులు, క్రీడలు, రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ క్యాబినెట్లో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. జిల్లా రాజకీయాలను శాసించి కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మన ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. వాస్తవానికి ఉమ్మడి శ్రీకాకుళం 10 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ మాజీ మంత్రి ధర్మనకు మంచి ఇమేజ్ ఉంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలు ఈ నేత రాజకీయ భవిష్యత్ను తలకిందలు చేశాయి. అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మిగతా నేతలతో పోలిస్తే ధర్మన పొలిటికల్ ఫ్యూచర్ ప్రస్తుతం అంధకారంలో పడింది. టీడీపీలో సామాన్యకర్త, సర్పంచ్ గొండు శంకర్ చేతిలో ఓడిపోయిన తర్వాత నుంచి అజ్ఞాతం వీడకపోవడంతో ఈయన్ను నమ్ముకున్న నేతలు లబోదిబోమంటున్నారు. సిక్కోలు జిల్లా వైసీపీ బలోపేతంపై అధినేత జగన్ ఇటీవల తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. అందరూ హాజరైన ధర్మన ప్రసాదరావు గైరాజరయ్యారు. పార్టీ అధినాయకత్వం స్వయంగా ఆహ్వానించిన డుమ్మా కొట్టడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓటమి వైరాగ్యంతో ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దీనిలో భాగంగానే మౌనముద్రలో ఉన్నారట. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు ధర్మన ప్రసాదరావుకు అవినీతి మకిలి అంటుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రభుత్వ భూములను మింగేశారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తే అడ్డంగా బుక్ అవుతామన్న భయంతో సైలెంట్ అయ్యారని లోకల్ టాక్. తన బిజినెస్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు మౌనంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం శ్రీకాకుళంలోని ధర్మన ఇంటికి వెళ్తున్న కార్యకర్తలకు అక్కడ తీవ్ర నిరాశ ఎదురవుతుంది. పలకరిద్దామని వచ్చిన వారిని పట్టించుకునే దిక్కులేదు. వయసురీత్యా ప్రస్తుత పరిస్థితుల్లో కేసులు ఎదుర్కోవటం కన్నా రాజకీయ సన్యాసమే మిన్నా అన్న భావనలో పెద్దాయన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధర్మన లేని సిక్కోలులో ఫ్యాన్ పార్టీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.